జయ దుర్గా భవాని అండి. ఈరోజు కుంభరాశి వారికి 2025 కుంభరాశి వారికి సెప్టెంబర్ మంత్లో ఎలా ఉంటుందో ఫలితాలు చూద్దాం. అంటే రిలేషన్ పరంగా, బిజినెస్, జాబ్, ఇట్లాగా వాళ్ళ హెల్త్ పరంగా అవన్నీ చూద్దాం. వాళ్ళకి ఇప్పుడు కార్డ్స్ ఇస్తాను, దాన్ని బట్టి చెప్తాను. ఎవరైనా కానీ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ చూసిన వాళ్ళకి నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అమ్మా. నచ్చితే కమెంట్ కూడా పెట్టండి, మీ ఇష్టం. ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలంటే మెసేజ్ పెట్టండి, చేస్తాను. ఓకే, కుంభరాశి వాళ్ళకమ్మా ఇప్పుడు చెప్తుంది ఎక్వేరియస్. థ్యాంక్ యూ. కుంభరాశి వాళ్ళకి సెప్టెంబర్ మంత్లో ఎలా ఉండబోతుంది? బర్డన్. ప్రాబ్లం అనిపిస్తుంది. ఓకే, స్టార్ ఫైనల్లీ బాగానే ఉంటుంది. Bottom of the deck, the Lover's card. ఇప్పుడు రిలేషన్ పరంగా చెప్తానండి. రిలేషన్ పరంగా అంటే రిలేషన్, లవ్, మ్యారేజ్ ఈ మూడు వస్తాయి. రిలేషన్ అంటే ఫ్యామిలీ పరంగా కూడా. ఇక్కడ రిలేషన్ పరంగా అంటే ఎమోషనల్గా చాలా బాండింగ్ ఇంక్రీజ్ అవుతుందమ్మా. పార్ట్నర్ తోటి కొంచెం మిస్అండర్స్టాండింగ్స్, అంటే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. అది కూడా అంటే స్టార్టింగ్ అట్లా ఉంటుంది, ఈ సెప్టెంబర్ మంత్ స్టార్టింగ్లో అట్లా ఉంటుంది. మళ్ళీ తర్వాత చిన్నగా మంత్ ఎండింగ్ కల్లా కొంచెం సార్ట్ అవుట్ అవుతుందమ్మా. థర్డ్ పార్టీ ఇష్యూ దగ్గరే కొంచెం ఇబ్బంది, కేర్ఫుల్గా ఉండాలి ఆ విషయంలో మాత్రం. మ్యారీడ్ కపుల్స్కి అండర్స్టాండింగ్ కొంచెం పెరుగుతుందమ్మా. సింగిల్స్కి స్లోగా లవ్ డెవలప్ అవుతుంది. ఓకే, వీళ్ళ ఎట్లా ఉందంటే వీళ్ళ సిచ్యువేషను ఇప్పుడు భాగస్వామ్యం అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అర్థం చేసుకొని ముందుకెళ్తే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుందమ్మా. ముఖ్యంగా ఈ ప్రేమ ఆప్యాయతలు అనేవి కొంచెం వైఫ్ అండ్ హస్బెండ్లో పెరుగుతాయి. ఎందుకంటే ముందు గొడవలు వచ్చి అట్లా దూరంగా ఉన్న వాళ్ళు ఒకటయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ మంత్లో స్టార్టింగ్ కొంచెం అట్లా ఉంటుంది, కానీ మంత్ ఎండింగ్కి ఇద్దరు కలుసుకొని మాట్లాడటం అలాంటిది అనేది పెరుగుతుంది. ఇద్దరు అంటే కొంచెం ఇక్కడ మాటలు అనేది జాగ్రత్తగా మాట్లాడితే లైఫ్ అంతా బాగానే ఉంటుందమ్మా. లేదంటే మాటల వల్లనే మీ ఇద్దరి మధ్యన దూరం పెరిగే ఛాన్సెస్ అనేది కనిపిస్తుంది. వైఫ్ అండ్ హస్బెండే కాదు, ఇక్కడ రిలేషన్ పరంగా కూడా వస్తుంది. అంటే మీరు ఇష్టపడే వ్యక్తులతోటి. అర్థమవుతుందా? కోపం తగ్గించుకోవాలి, అప్పుడే మీకు లైఫ్ బాగుంటుంది. అర్థమవుతుందా? ఇక్కడ గొడవలు అనంటే మూడో వ్యక్తి ఎంటర్ అవటం వల్లనే మీకు ఇక్కడ గొడవలు అనేది కనిపిస్తుందమ్మా. మూడో వ్యక్తి ఎంటర్ అవటం వల్లనే మీ లైఫ్లో కాన్ఫ్లిక్ట్స్ అనేది కనిపిస్తుంది. మీ రిలేషన్లో
చెప్పుడు మాటలు వినటం కొంచెం తగ్గించుకోవాలి. అది ఇప్పుడు వైఫ్ అయినా హస్బెండ్ అయినా ఈ పార్ట్నర్స్లో అయినా కానీ ఏదైనా కానీ చెప్పుడు మాటలు ఎక్కువగా వింటే ప్రాబ్లమ్స్ వస్తుంది. అది గోరంతది కొండంత అన్నట్లాగా అయిపోతుంది అనమాట, గొడవలు అట్లా కనిపిస్తుంది. అది కొంచెం మీరు అవాయిడ్ చేస్తే ఫైనల్గా హ్యాపీ అనేది ఉంటుంది. ఓకే, ఇంకా బిజినెస్ జాబ్ ఇట్లా ఈ పరంగా వస్తే మాత్రం జాబ్లో కొంచెం ఒడిదొడుగులు అనేది ఉంటుందమ్మా. గ్రోత్ చిన్నగా స్టడీ అవుతుంది, గ్రోత్ అనేది ఉంది. కాకపోతే మీ పక్కన ఉన్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే సిచ్యువేషన్ అనేది వస్తుంది. మిమ్మల్ని మోసం చేసే సిచ్యువేషన్ అనేది వస్తుంది. మీ పక్కన ఉన్న వాళ్ళని వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇందులో న్యూ ఐడియాస్ తోటి ముందుకు వెళ్తే మీకు సక్సెస్ అనేది త్వరగా రిజల్ట్ అనేది వస్తుంది. కానీ ప్రాపర్ ప్లానింగ్ తోటి ముందుకు వెళ్ళాలమ్మా. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటే మాత్రం ఇన్కమ్ స్టెబిలిటీగా అంటే స్టార్టింగ్ చేతికి డబ్బులు వచ్చినట్టు వచ్చి అన్నీ వెళ్ళిపోవటం అట్లా ఉంటుంది. స్టార్టింగ్ ఒకటే, తర్వాత అంతా సెట్ అయిపోయింది. ఫైనల్ ఎండింగ్కి వచ్చేసరికి సెట్ అవుతుంది. అప్పులు తీసుకుంటాం ఇవ్వటం అనేది చెయ్యకూడదు. ఈ మంత్లో వీళ్ళకి మన లాస్ట్ వీడియోలో కూడా అట్లాగే వచ్చింది, వీళ్ళకి అలాగే వచ్చింది. అప్పులు తీసుకుంటాం అనేది కొంచెం అవాయిడ్ చేయాలి. అప్పులు ఇవ్వటం కూడా అవాయిడ్ చేయాలి. ఎక్స్పెన్సెస్ బాగానే మీరే కంట్రోల్ చేసుకుంటారు. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సడన్గా ఇన్వెస్ట్ చేయటం అలాంటివి కూడా చేయొద్దండి. షేర్ మార్కెట్స్ ఇవన్నీ కూడా ఇట్లా ఉంటాయి కదా, అలాంటివి కూడా ఈ మంత్ అవాయిడ్ చేసి నెక్స్ట్ మంత్ చూసుకుంటే మీకు కొంచెం బెనిఫిట్గా ఉంటుంది. సడన్గా అంటే ఇంటికి చుట్టాలు అలా వచ్చే ఇది కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. దానివల్ల కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తుంది అని చెప్పి వస్తుంది. అది హెల్త్ పరంగా ఎక్కువగా స్ట్రెస్ అనేది ఉంటుంది. అంటే థర్డ్ పార్టీ ఇష్యూ కూడా బాగానే కనిపిస్తుంది. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తోటే మీకు ఇట్లాగా స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, బర్డన్ ఎక్కువ ఫీల్ అవుతారు. అది కొంచెం అవాయిడ్ చేసుకోండి. ఇందాక అన్నాను కదా, చెప్పుడు మాటలు కొంచెం అది వినటం తగ్గితే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. మైనస్ స్ట్రెస్సెస్ అర్థమవుతుందా? ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతాయి ఉన్నట్టుండి, కానీ అది ఓవరాల్గా సెట్ అవుతుంది ఫైనల్కి వచ్చేసరికి. ఈ కోల్డ్ ఇలాంటివి వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుందమ్మా. ఫ్యాటీగా అంటే ఎట్లా చెప్పాలి, పొత్తి కడుపులో నొప్పిలు ఇలాంటి గుండెల కింద పట్టేసినట్టు అట్లా అనిపించటం అలాంటి ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. వీళ్ళు స్ట్రెంగ్త్ ఏంటంటే ఒక ఇన్నోవేటివ్గా ఏదైనా చెయ్యాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అది ఫ్యామిలీ పరంగా కూడా అట్లాగే చేస్తారు. ఏదైనా కొత్తగా చేయాలి, నా ఫ్యామిలీలో నా హస్బెండ్ తోటి నేను బాగుండాలి అనే ఇది ఎక్కువగా కనిపిస్తుందమ్మా. హస్బెండే కాదు, రిలేషన్ పరంగా కూడా కొంచెం వీళ్ళ ఇక్కడ ఏంటంటే పార్ట్నర్స్గా ఉండేవాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కానీ, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కాదు, పార్ట్నర్స్ లవ్లో ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం కాన్ఫ్లిక్ట్స్ వచ్చి దూరం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ కలుగుతుంది. అర్థమవుతుందా? దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళటం అలాంటిది ఉంటుంది. వీళ్ళకి రైట్ రెమెడీస్ ఏంటంటే లైట్ బ్లూ కలర్స్ వేసుకుంటాం, నావీ బ్లూ అట్లాగా వేర్ చేస్తే కొంచెం ప్రాబ్లమ్స్ అనేది అంటే బయటకు వెళ్ళేటప్పుడు డైలీ కానీ అంటే ప్రశాంతత అనేది కావాలి. మెడిటేషన్ చేసుకోవాలి, యోగా అట్లా వాకింగ్ అట్లాగా చేస్తే బాగానే ఉంటుంది. వీళ్ళకి లక్కీ డేస్ ఏంటి చెప్తాను, ఒక్క నిమిషం. బ్యాడ్ డేస్ ఏంటంటే మీరు అంటే ఏ పనైనా కానీ
చేయాలి, ఏదైనా మెసేజెస్ ఇవ్వాలి, చెప్పాలి అలా అనుకున్నప్పుడు మాత్రం 4, 9 అంటే చెయ్యకూడని రోజులు ఆ డేస్లో మీరు మెసేజెస్ ఇవ్వటం, లేదంటే ఏదైనా బిజినెస్ ప్రపోజల్స్ ఇలాంటివన్నీ కానీ ఏదైనా కానీ మీరు చేయకూడని రోజులు ఏంటంటే 4, 9, 13, 15, 22, 24 ఇవన్నమాట చేయకూడని రోజులు. ఈ డేస్లో మీరు ఏ కార్యం మొదలుపెట్టినా, ఏ పని చేయాలనుకున్నా మీకు కలిసి రాదు. కలిసి వచ్చేది ఎట్లా అంటే 2, 7, 11, 17, 20, 27, 29 ఇవమ్మా. ఈ డేస్లో మీరు కానీ పనులు స్టార్ట్ చేశారంటే త్వరగా రిజల్ట్ ఉంటుంది. అది బిజినెస్ పరంగా అయినా కానీ, రిలేషన్ పరంగా అయినా కానీ, ఏదైనా కానీ. అయినా వాళ్ళతోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు, ఓవరాల్గా చూడాలి అని అంటే అట్లాగా ఓవరాల్గా అట్లా కనిపిస్తుంది. స్ట్రెస్ మాత్రం ఎక్కువగా ఉంటుంది స్టార్టింగ్ స్టేజ్లో. తర్వాత అంతా సెట్ అవుతుంది. హెల్త్ బెనిఫిట్ అంటే ఇంకోటమ్మ, బిజినెస్లో అయినా కానీ, రిలేషన్ పరంగా అయినా కానీ మీరు ఎంత కృషి చేస్తే మీకు మీ కృషిని బట్టి మీకు ఫలితం అనేది ఉంటుందమ్మా. ఇప్పుడు చాలామంది ఫోన్ కాల్స్ వాటి కోసం ఎదురు చూస్తున్నారు. మీరు ట్రై చేయకుండా మీ రిలేషన్ బాగుండాలి అట్లా అంటే మాత్రం కుదరదు. కొంచెం అంటే ఎక్కువగా గొడవలు పడటం ఇలాంటివి కూడా అవాయిడ్ చేస్తేనే మీ లైఫ్ అనేది బాగుంటుంది. ఇక్కడ మీ ప్రయత్నం, మీరు ఎంత ప్రయత్నిస్తే అంత మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది. లేదనుకో అది అట్లాగే ఆగిపోతూ ఉంటుంది. మీ వర్క్ కూడా అంతే, వర్క్ అయినా రిలేషన్ అయినా అదే రీతి కనిపిస్తుంది. ఇక్కడ అమౌంట్ పరంగా అంటే కొంచెం స్టెబిలిటీ అనేది ఉంటుంది. స్టార్టింగ్ అంతా అమౌంట్ చేతికి వస్తున్నట్టుంటుంది, కానీ వెళ్ళిపోవటం, కలిసి రాకుంటుండటం అట్లా ఉంటుంది. కానీ ఓవరాల్గా మంత్ ఎండింగ్ కల్లా సెట్ అయిపోతుంది. రిలేషన్లో కొంచెం ఆచితూచి మాట్లాడటం మంచిది. అప్పుడు హ్యాపీనెస్ అనేది ఉంటుంది. లేదంటే ఇట్లాగా స్ట్రెస్ ఎక్కువగా ఉండటం, ఇద్దరి మధ్యన గొడవలు పెరిగిపోయి ఇదొద్దు. థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ ఎక్కువగా ఉంటుంది ఈ మంత్లో, ఈ కుంభరాశి వాళ్ళకి. అది జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా? ఓకే. కానీ ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఆలోచించి చేయండి ఏదైనా కానీ. అది చేయాలా ఇది చేయాలా అనే సిచ్యువేషన్ మాత్రం అట్లా తీసుకురావద్దండి. అలా చేస్తే మీకే బర్డన్ ఎక్కువగా ఉంటుంది. ఒక పని అనుకున్నప్పుడు దాని మీద కాన్స్టెంట్గా పని చేస్తే బాగానే ఉంటుంది. ఓవరాల్గా చెప్పాలంటే మీకు ఇట్లా ఉంటుంది. కొంచెం బయటికి వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్స్ ఇలాంటివి చాలా మోస్ట్ ఆఫ్ ఆల్ ఉండవు, ఎవరో ఒక్కరో ఇద్దరికి అట్లాగా కనిపిస్తుంది. ఇది మేజర్గా ఏమీ లేదు, మైనర్, చిన్నగా మైనర్గా అన్నట్టుగా ఉంది. ఓకే అమ్మా. ఓకే, లక్కీ డేస్ కూడా చెప్పాను మీకు. సరే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి అమ్మా. నచ్చితే కమెంట్స్ పెట్టండి. ఇంకా తర్వాత ఏ వీడియో చేయాలనేది కింద మెసేజ్ పెడితే నేను చేస్తాను దానికి. ఓకేమ్మా. జై దుర్గా భవాని.